హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు మంచిర్యాలలో ఉంటారు, మేమేమో కాజీపేటలో ఉంటామని తెలుసు కదా మీకు. సో ఇక తన కోసం అని అయితే మా బాబు వెళ్ళాడు. తనని మా మరిది గారు వచ్చి తీసుకొని వెళ్ళారన్నమాట. ఓ 2-3 డేస్ ఉంటాడు వదిన. ఇక వాడికి కూడా మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిపోతే కష్టం కదా అని అంటే ఇక సర్లేనే అని అనేసి ఇక వాడినైతే పంపించాను. ఇక మళ్ళీ నేను వాడిని తీసుకురావడానికని నేను వెళ్ళానన్నమాట. 2-3 డేస్ తర్వాత నేను వెళ్ళేసి తీసుకొద్దామనేసి వెళ్ళాను. ఇక వెళితే ఆ రోజు నేను కూడా ఒక 2 డేస్ ఉండేసి వచ్చేసానన్నమాట. ఇక మా క్యూట్ అమ్మ వెళ్ళగానే ఫుల్ హ్యాపీ. నేను కానీ వాళ్ళ పెద్ద డాడీ, ఇంకా నాకంటే ఎక్కువ వాళ్ళ పెద్ద డాడీ రాలేదని కాసేపు అలిగింది. ఇక వాళ్ళ పెద్ద డాడీ నేను రేపు వస్తాను, నువ్వు వాళ్ళు వెళ్ళు అని నాతో చెప్పారు. ఇక సరే అనేసి నేనైతే వెళ్ళాను ముందు రోజు. నెక్స్ట్ డే వాళ్ళ పెద్ద డాడీ వచ్చాడు. ఆ పెద్ద డాడీ కోసం ఎంత ఎదురు చూసిందో ఆమె అయితే. చాలా అసలు బాగా ఇష్టం మా ఆయన అంటే, నాకంటే ఎక్కువ ఇష్టం మా ఆయనే అన్నమాట. ఇక బాగా మా వారైతే ఎక్కువగా ప్యాంపర్ చేస్తూ ఉంటాడన్నమాట వీళ్ళంటే. ఇంకా మా మా ఆయనకి ఆడపిల్లలంటే బాగా ఇష్టం. ఇంకా మగపిల్లల కంటే ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక పెద్ద డాడీ రాలేదు అని కాసేపు ఏడ్చింది. ఇక ఏడ్చిన తర్వాత నేను సంధాయించిన, రేపు మార్నింగ్ వస్తాడు నాన్న, నేనైతే ముందు వచ్చేసాను, ఇక డాడీ అయితే రేపు వస్తాడు రా అది ఇది అని అంటే వాళ్ళ మమ్మీతో దగ్గరికి వెళ్ళేసి చెప్తుంది, ఇంకెప్పుడు వస్తాడు పెద్ద డాడీ, మమ్మీ పెద్ద డాడీ రాలేదు, బిగ్గమ్మ ఒక్కతే వచ్చేసింది, నాకు ఇప్పుడు పెద్ద డాడీ కావాలి అని అంటే నేను మళ్ళీ వీడియో కాల్ చేసి మాట్లాడిపిస్తే ఇక వాళ్ళ డాడీ అన్నాడు, సరేలే నేనైతే రేపు మార్నింగ్ వరకు వస్తున్నానా, నువ్వు నిద్ర లేసేసరికి నేను నీ దగ్గర ఉంటా, ఇక నువ్వు ఏడవద్దు నాన్న, మంచి అన్నం తిని పడుకోరా మమ్మీ అది ఇదని వాళ్ళ పెద్ద డాడీ బుదిరెక్కిచ్చినాక, సరే డాడీ రేపు మార్నింగ్ రా అని అన్నది. అంటే సరే నాన్న అని అన్నాం. ఇక నేను వెళ్ళగానే నేను మార్నింగ్ 10 వరకే వెళ్ళిపోయాను. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి. ఆ రోజు వెడ్నెస్డే, నేను నాన్ వెజ్ తినను అనమాట. ఇక నా కోసమని మా చెల్లి నాకు ఇష్టమని పెసరపప్పు గారెలు చేసింది. మా బాబుకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇక మా అత్తమ్మ అయితే, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అయితే అసలు ఒక అత్తమ్మలాగానైతే ఉండదండి, మాకు అమ్మలానే ఉంటుంది. ఇక నేను వెళ్ళగానే ఇది తింటవారా, అది తింటవారా, ఇది ఎత్తవారా, అది చేస్తావారా అని ఒకే హడావిడి చేస్తూ ఉంటారు పాపం వాళ్ళు. చాలా బాగా చూసుకుంటారండి. అసలు నాకైతే చాలా చాలా ఇష్టం మా అత్తమ్మ. ఇక వెళ్ళగానే పెసరపప్పు గారెలు, మా అత్తమ్మ సాంబారు, ఆలు ఫ్రై ఇవన్నీ కూడా వేసింది నా కోసం. నాకు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టం అనేసి నేను పోయినప్పుడల్లా మామిడికాయ పచ్చడి, ఏదో ఒక పచ్చడి వేసి పంపిస్తుంది. నాకు చాలా ఇష్టం అసలు అత్తమ్మ అంటే, నాకు చాలా చాలా ఇష్టం. మా చెల్లి పెళ్ళి ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అత్తమ్మ. ఇంకా మా నాన్న అంటే చాలా ఇష్టం. అని అంటే మా నాన్నకి ఏదైనా, నాన్న ఇది తింటాడు అది తింటాడు, సొంత చెల్లి కంటే ఎక్కువగా చేస్తుంది అన్నట్టు మా నాన్నకి. ఇక అసలు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో మాకు ఇట్లాంటి అత్తగారులు దొరకడం. మా అత్తమ్మ కూడా చాలా మంచిది, మంచిగా చూసుకుంటుంది అన్నట్టు. అందుకే మేము అనుకుంటాం, మా చెల్లి మేమైతే మా హస్బెండ్ విషయంలో, మా అత్తమామల విషయంలో అయితే చాలా లక్కీ అనే చెప్తామండి. మేము ఏం జన్మల పుణ్యం చేసుకుంటే మాకు ఇలాంటి అత్తగారి ఇండ్లు దొరికినాయని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాము. ఇక తర్వాత మా చెల్లి నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. ఆ రోజు నైట్ అయితే ఇంకా మా చెల్లన్న పడుకున్నది, కానీ నేను అత్తమ్మ అయితే 12 o'clock వరకు ముచ్చట్లు పెట్టుకుంటూనే కూర్చున్నాం. అంత క్లోజ్గా ఉంటుంది అత్తమ్మ. అసలు నేను అత్తమ్మను మీరు కోడళ్ళు అన్నట్టు అస్సలు చూడదండి, బాగా మింగిల్ అయిపోతుంది. అసలు అత్తమ్మని చెప్పాలంటే అందరికీ కూడా ఒక దేవత అని అంటారు అత్తమ్మను. నాకు అంత ఇష్టం మా అత్తమ్మ అంటే. ఇక తర్వాత లంచ్ చేయండి అమ్మ, ఇక చాలా లేట్ అవుతుంది కదా అని అంటే, సరే అత్తమ్మ ఇక లంచ్ చేస్తాంలేండి అనేసి కాసేపు అయితే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. మా చిన్నోడికి దగ్గు ఎక్కువ వస్తుంది అనేసి ఇలా మెడలో వాముతోటి ఒక క్లాత్ వాములో కట్టేసి మెడకు వేస్తారు కదా, అది వేసిరన్నమాట. కొంచెం దగ్గు తక్కువ అయింది ఇప్పటికీ. కాకపోతే వాడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి, ఎందుకంటే వాడు చిన్నోడు కదా, కొంచెం నంజులాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. వాటితోటే కొంచెం టెన్షన్. ఇంకా మా క్యూట్ అమ్మ అయితే సూపర్ బాగుంటుంది ఎప్పుడు కూడా, దేవుడి దయ వల్ల అయితే చాలా బాగుంటుంది, హెల్తీగానే ఉంటుంది. కానీ మా చిన్నోడికి అప్పుడప్పుడు ఇలా కొంచెం కొంచెం ఏదో ఒకటి అవుతూ ఉంటుందన్నమాట. అందుకే మా చెల్లి ఎటు రావడానికి భయపడుతూ ఉంటుంది. వెదర్ చేంజ్ అయిందంటే చాలు ఇక వాడికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. మొన్న ఒక 2-3 డేస్ వాళ్ళ పల్లెటూరికి వెళ్ళిపోయారు. వాళ్ళ అంటే
లక్షట్పేటలో వాళ్ళ పల్లెటూరు అన్నమాట. అక్కడ వీళ్ళ ప్రాపర్ అంతా ఉంటుంది. ఇక్కడేమో మా మరిది గారు మామయ్య గారు సింగరేణి జాబ్ చేస్తారనేసి ఇక్కడ మంచిర్యాలలో ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటారన్నమాట. ఇక వాళ్ళ సొంతూరుకి వెళ్ళేసి ఒక 1 వీక్ అలా ఉన్నారు. ఇక వాటర్ చేంజ్కి వెదర్ చేంజ్కి ఇక వెంటనే ఫుల్ జలుబు చేసి జ్వరం వచ్చేసింది. ఇక తర్వాత ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నాం. మిగతాది రేపు బ్లాగ్లో కంటిన్యూ అవుతుందండి. లంచ్ అయిపోయిన తర్వాత మా క్యూటమ్మ డ్యాన్స్ చేసింది. ఇక నెక్స్ట్ వీడియో మీకైతే రేపు కూడా ఇలా మా చెల్లి వాళ్ళ ఇంట్లో మేము ఎలా టైం స్పెండ్ చేస్తామనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇక ఇక్కడైతే ఈ రోజుతో ఈ వ్లాగ్ని అయితే ముగిస్తున్నాను. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.